హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాస్ రెసిపీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా గోంగూర చికెన్ వండుకుందాము. చాలా ఈజీ వేలో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా సూపర్గా ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ గోంగూర రైస్, రోటీ, చపాతీలోకి అన్నిటిలో కూడా చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు బయట రెస్టారెంట్లో తిన్నట్టే ఉంది టేస్ట్ అయితే. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చూపిస్తున్న గోంగూర ఉంది కదా, ఇది మనం 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. పక్కన ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం 4 వెల్లుల్లి రెబ్బలు, నేను బాగా పెద్ద సైజు తీసుకున్నాను, అందుకే అవి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. కాబట్టి మీరు చిన్న వెల్లుల్లి ఉంటే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని తొక్క తీసి బాగా దంచుకుని ఇందులో వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకుని నిలువుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు తీసుకుని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇవి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లోలో పెట్టుకుంటూ మనం స్లోగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలి, అప్పుడే మనకి కర్రీకి టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలి, మనకి గోంగూరలోకి ఫ్లేవర్ వస్తుంది. కంపల్సరీ వేయాలండి వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే బాగుంటుంది ఫ్లేవర్కి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర యాడ్ చేసేసుకోవాలి. గోంగూర మొదల దగ్గర ఇసుక ఉంటుందండి, అది గోంగూరకు అంటుకుంటుంది. ఖచ్చితంగా కడగాలండి, 2-3 సార్లు కడగాలి. అప్పుడే మనం యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి కర్రీ అంతా బాగోదు. బాగా వాష్ చేసుకున్న తర్వాత వేసుకోండి. మనకి తాలింపు అవి ఫ్రై అయినాయి కదా, అవన్నీ ఫ్రై అయ్యాకే యాడ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి, స్టెప్ బై స్టెప్ నేను చేసినట్టు చేయండి. చాలా బాగుంటుందండి, రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. ఇంకా హోమ్ ఫుడ్ కాబట్టి ఇంకా అదిరిపోతుంది. అస్సలు మిస్ అవ్వద్దండి, ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా అదిరిపోయిందండి. నేను చపాతీలో పెట్టుకుని తిన్నాను, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను గోంగూర వరకే సాల్ట్ వేసాను, తర్వాత చికెన్లోకి సపరేట్గా వేస్తాను. ఇప్పుడైతే గోంగూరలో సాల్ట్ వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గుతుంది. ఇప్పుడు వాటర్ ఇంకా పైకి తేలుతున్నాయి కదా, ఈ వాటర్ అంతా ఇంకా ఎగిరిపోవాలి. మనం మిక్సీ పట్టన అవసరం లేకుండా చాలా ఈజీగానే బాగా ఉడికిన తర్వాత గరిటతో బాగా తిప్పితే మనకి స్మాష్ అయిపోతుందండి. ఇంకా మిక్సీ పట్టన అవసరం లేదు. మీకు గోంగూర తగలకూడదు, ఫైన్ పేస్ట్లా అయిపోవాలంటే మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు చికెన్లోకి గోంగూర తగలకూడదు అంటే కనుక మీరు మిక్సీ పట్టేసుకోండి, ఫైన్ పేస్ట్లా పట్టుకుని ఒక బౌల్లో వేసుకోండి. నాకు ఈ విధంగా కావాలి, అందుకని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. మీరు కూడా ఈ కన్సిస్టెన్సీలో కావాలంటే కనుక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలాగా ఫైన్గా అయింది కదా. గోంగూరని కొద్దిసేపు చల్లారబెట్టండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కడాయి పెట్టుకోవాలి. సేమ్ కడాయి పెట్టుకున్నాను నేను, గోంగూర తీసిన కడాయి. అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇంకో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మొత్తం గోంగూర తీసుకుంది కదా ఆయిల్, మళ్ళీ మనం గోంగూర కర్రీలో యాడ్ చేసేసరికి మళ్ళీ ఆయిల్ వస్తుంది, కాబట్టి తక్కువే వేసుకోండి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకో. ఇవి బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకుని. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. అవి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అవి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం గోంగూరలో సాల్ట్ వేసుకున్నాం కదా, అది గోంగూర మట్టికే వేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. నాకు 1 టేబుల్ స్పూన్ పట్టింది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలని బాగా మగ్గిపోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గుతుంది కదా, ఈ విధంగానే మగ్గాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టింది అయితేనే టేస్ట్గా ఉంటుంది, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. మనకి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా సరే మనం ఫ్రెష్గా పట్టుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా పట్టుకునే మసాలాలోనే ఉంటుందండి. ఇందులోనే జీరా ధనియా పౌడర్ వేసుకోవాలి. మీరు సపరేట్గా ఉంటే సపరేట్గానే వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అదే 2 కలిపి ఉంటే కనుక ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీరా ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో దంచి పెట్టుకున్నాను ఇది. ఆ గరం మసాలా యాడ్ చేసేసుకోండి.
తర్వాత చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చికెన్ వేయకముందు ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ వేస్తాం కాబట్టి చికెన్కి మసాలాలు పట్టి బాగా ఉడుకుతుంది. చాలా సింపుల్ వేలో చెప్తున్నాను, చాలా టేస్ట్గా వచ్చే పద్ధతి చెప్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇలానే చూసి మళ్ళీ ఇలానే చేసి తింటారు. ఏ రెసిపీ అయినా కూడా చాలా సింపుల్గా చెప్తున్నాను, ఈజీ వేలో చెప్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసుకోవాలి. చికెన్ మసాలా వేసేసుకున్న తర్వాతనే మనం గరిటెతో స్లోగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోండి. ఇది మసాలా ఈ ఉల్లిపాయలకి బాగా పట్టి మగ్గిన తర్వాతనే మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి టేస్ట్ బాగోదు. నేను చాలా సింపుల్ వేలో చెప్తున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసేసుకోండి. చూడండి, నేను చికెన్ మసాలా వేసి బాగా మగ్గించుకొని ఈ విధంగా అయిన తర్వాతనే నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే వస్తుంది. మన హోమ్ ఫుడ్ కదా, ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకొని ఈ మసాలా ఈ ఉల్లిపాయ చికెన్కి పట్టేలాగా ఒక్కసారి స్లోగా గరిటెతో కలిపేసుకోవాలి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. వాటర్ పైకి తేలి చికెన్ బాగా ఉడికిన తర్వాతనే మనం తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. చికెన్కి బాగా పట్టి చికెన్ ఉడికి వాటర్ పైకి తేలే వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది, మనకి చికెన్ ఉడికిపోతుంది. తర్వాత మనం గోంగూర వేసేసరికి పులుపు ఉంటుంది కదా, పులుపులో గమ్ముని చికెన్ ఉడకదు. దానివల్ల మనం ఉడికిచ్చేసుకోవాలి చికెన్ని. చూడండి, వాటర్ పైకి తేలింది. వాటర్ పైకి తేలి బాగా ఉడికింది, బాగా మగ్గింది కదా చికెన్. మళ్ళీ మనం ఇప్పుడే మగ్గించేసుకోవాలి. గోంగూర వేసేసరికి పులుపు వల్ల మనకి చికెన్ తొందరగా ఉడకదు, మగ్గదు. ఇప్పుడే బాగా ముక్క మెత్తగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకొనివ్వండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. మనకి గోంగూర పులుపు ఉంటుంది కదా, పులుపు వల్ల కారం తక్కువ అనిపిస్తుంది కాబట్టి మీరు కారం తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి. కారం పచ్చివాసన పోయే వరకు కూడా మనం మగ్గించుకోవాలి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మనం 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నూనె పైకి తేలుతుంది చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. స్మాల్ గ్లాస్ తీసుకోవాలి. చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా కర్రీ మునగట్లేదు వాటర్లో అంటే ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోండి. నాకైతే 2 గ్లాసెస్ సరిపోయింది. మీరు తీసుకునే కడాయిని బట్టి ఉంటుంది కదా, సో అది చూసుకుని వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించండి. వాటర్ ఇంకిపోయే వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. నూనె పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి గరిటెతో తిప్పేయండి. మనం గోంగూర ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర యాడ్ చేసేసుకోండి. గోంగూర యాడ్ చేసుకుని గరిటెతో ఒక్కసారి గోంగూర కలిసేలా తిప్పుకోండి. కొంచెం యాడ్ చేసుకొని తిప్పుకోండి. తర్వాత ఇది కలిసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోండి. దానివల్ల మనకి ముద్దలా అవ్వదు, మొత్తం ఈవెన్ అవుతుంది. ఈవెన్ అయ్యే వరకు గరిటెతో స్లోగా కలిపేసుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత మనకి మూత తీసి చూస్తే మనకి కర్రీ అయిపోతుంది. మళ్ళీ ఇంకొంచెం గోంగూర ఈవెన్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి. ఇంకా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించుకుని మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా అవుతుంది. మన గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఇలా ఆంధ్ర స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా బాగుంది కర్రీ. టేస్ట్ అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా ఈజీగా గోంగూర చికెన్ చేసేసుకున్నాం కదా. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.